స్వతంత్ర దినం కదండి. ఈరోజు ఎవరికి స్వతంత్రం వచ్చింది తెలుసా మీకు? ఈరోజు పాకిస్తాన్ స్వతంత్ర దినం. పాకిస్తాన్కి ఒక రోజు ముందుగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ముందు పాకిస్తాన్కి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ తర్వాత భారతీయులు ఇండియన్స్ మీరు సెలబ్రేట్ చేసుకుంటారు కానీ అని చెప్పేసి 14వ తారీఖు ఇచ్చారు. మనకి 15వ తారీఖు ఆగస్టు 15 మనకి ఇచ్చారు. మనకి కొన్ని విషయాలు కూడా తెలియటం మంచిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఇంగ్లీష్ వాళ్ళు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎంతకాలం పరిపాలన చేశారండి? సుమారుగా చెప్పండి. ఎస్, సుమారుగా 200 సంవత్సరాలు వారు మన దేశాన్ని పరిపాలన చేశారు. తెలుసా మీకు ఆ విషయం? జ్ఞాపకంలో ఉంచుకోనండి. అయితే ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి రాకమునుపు మన దేశం ఎలా ఉండేది అని అంటే, కొన్ని ప్రాంతాలుగా ఉండేది. కర్ణాటక ప్రాంతం అంటే భాషను బట్టి కొన్ని ప్రాంతాలుగా ఏర్పడిపోయాయి. కన్నడ మాట్లాడేవాడు ఒక ప్రాంతంగా ఆ ప్రాంతంలో. అయితే స్తోత్రం, భాషను బట్టి కొన్ని ప్రాంతాలుగా మారిపోయి ఆ ప్రాంతాలకు ఒక రాజు అలాగ ఉండేవారు అనమాట. అయితే ఆ రాజులు ఏం చేసేవారు ఆ రోజుల్లో అంటే, కొద్దిగా బలహీనంగా ఉన్న రాజు మీదకి యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని కూడా వారి దాంట్లో కలుపుకునేవాడు, వారి రాజ్యంలో కలుపుకునేవాడు. ఈ విధంగానే కర్ణాటకలో పరిపాలన చేసిన విజయనగరం రాజు, అంటే ఈ విజయనగరం కాదు, కర్ణాటకలో విజయనగరం ఉంది. ఆ రాజులు ఏం చేశారంటే, ఇంచుమించు ఆంధ్ర ప్రాంతంలో కూడా స్వాధీనపరుచుకున్నారు. అలాగా మహారాష్ట్ర రాజులు ఆడేం చేసేవారు అనంటే, మధ్యప్రదేశ్లో కూడా కొంత భాగాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఈ విధంగా ఎవరు బలంగా ఉంటే వాళ్ళు స్వాధీనపరచుకోవటమే. వాళ్ళ కింద వాడి ఇష్టమైతే సామంతరాజు, ఎవరికి వాళ్ళకి రాజ్యాలు ఉండేవి, ఎవరికి వాళ్ళు రాజ్యాంగాలు ఉండేవి, వాళ్ళ ఇష్టం అలా ఉండేది పరిస్థితి. అయితే కొంతమంది రాజులు మంచి పరిపాలన చేసి ప్రజలకి మంచిగా చూసుకునేవారు. కొంతమంది రాజులు ఎక్కువ పనులు విధించి ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, మాకు రావాలన్నట్టుగా ఆ విధంగా చేస్తూ ఉండేవారు. అటువంటి సందర్భంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశానికి వచ్చి వ్యాపారం ప్రారంభించి ఒక్కొక్క రాజు వశపరుచుకొని వాళ్ళ స్వాధీనం తీసుకొని మన మీద క్రమక్రమంగా ఇండియా ఏంటి, బంగ్లాదేశ్ ఏంటి, తర్వాత పాకిస్తాన్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ స్వాధీనం తీసుకున్నారు. వాళ్ళ స్వాధీనం తీసుకున్న తర్వాత అప్పటి నుండి ఏం జరిగింది అని అంటే, ప్రభుత్వం వాళ్ళదైపోయింది. వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది. వాళ్ళు ఏం చేసేవారు అని అంటే, వాళ్ళ హైకమాండ్ ఇంగ్లాండ్లో ఉండేది. వాళ్ళ హైకమాండ్ ఎక్కడ ఉండేది? ఇంగ్లాండ్లో ఉండేది. వాళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తూ ఉండేవారు. ఇక్కడ పరిపాలన చేస్తూ వాళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత మన ఇండియా పరిస్థితి ఏమిటి అని అంటే, చాలా సంపన్నమైన దేశం మన దేశం. ఒక విధంగా చెప్పాలి అంటే, మీకు ఒక మాట జ్ఞాపకం ఉంచుకోనండి. దీన్ని ఒక పేరు ఉండేది మన ఇండియాకి. ఏం పేరంటే బంగారు పిచ్చుక. బంగారు పిచ్చుక మన ఇండియా పిచ్చుక పేరు, ప్రపంచంలో ఉన్న పేరు. అన్ని సంపదలు ఉండేవి మన దగ్గర, ఖనిజాలు ఉండేవి, రత్నరాశులు ఉండేవి, మంచి ఖనిజ సంపద ఉండేది. అయితే ఈ బ్రిటిష్ వారు ఏం చేశారు, మన దేశాన్ని ఆక్రమించేసుకొని పూర్తిగా వారి స్వాధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత వారు పోర్టులను డెవలప్ చేశారు, రైలు మార్గాన్ని డెవలప్ చేశారు. మన కోసం కాదు, ఇక్కడ దోచుకున్నదంతా వాళ్ళ దేశాన్ని పంపించడానికి. ఇక్కడ దోచుకున్నదంతా కూడా ఏం చేశారంటే, క్రమక్రమంగా వాళ్ళ దేశానికి పంపించారు. 200 సంవత్సరాల్లో ఇది బంగారు చిడియాగా, బంగారు పక్షిగా ఉన్నటువంటి దేశాన్ని దరిద్రమైన దేశంగా లేకపోతే పేద దేశంగా చేశారు. కొన్ని డెవలప్ చేశారు, ఆనకట్టలు కట్టారు కొంతమంది మంచి మహానుభావులు. కానీ వాళ్ళ ఉద్దేశం
ఏది హయ్యర్ కమాండ్ లేకపోతే కార్పొరేట్ కమాండ్ అంటారు కదా, ఇంగ్లాండ్ లో ఉన్న వాళ్ళ దేశం యొక్క వాడి ఉద్దేశం ఏంటంటే దీన్ని దోచుకొని దీన్ని బలహీనం చేసేయాలి. సహజంగా మన దేశంలో కూడా రాజును పరిపాలించేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేవారంటే మరొకసారి ఆ రాజు కోరుకోకుండా వాడిని బలహీనం చేయడం కోసం వాళ్ళ సంపద అంతా తీసుకొని ఏ విధంగా అయితే ఒక శత్రువు ఏం చేస్తాడో మరొక శత్రువు కోరుకోకుండా చేయాలి కదా, వాడి ఉద్దేశం కూడా ఇదే. మరలా ఇండియా కోరుకోకూడదు అన్నట్టుగా వాళ్ళు ఎంత దొరికితే అంత దోచేసుకున్నారు, తీసేసుకుని తరలించేశారు అక్కడికి. ఈ క్రమంలోనే ఇండియాలో ఒక వజ్రం ఉండేది. ఆ వజ్రం పేరు తెలుసా మీకు? అయ్యా, కోహినూర్ వజ్రం. ప్రపంచంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు విలువ కలిగినటువంటి వజ్రం అన్నమాట. అది ఇప్పుడు ఎక్కడుంది? ఇంగ్లాండ్ రాణి దగ్గర ఉంటుంది. దేవుడికి స్తోత్రం. దోచుకెళ్ళిపోయారు ఇక్కడ నుండి అంతా ఖజానాలన్నీ కూడా ఏంటి అంతా దోచుకెళ్ళిపోయారు. ఇండియాని ఏం చేశారు అంటే పూర్తిగా బలహీనపరిచేశారు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? బలహీనుల పక్షంగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకోరండి. బలవంతుల పక్షాన దేవుడు యుద్ధాలు చేయడు, నిస్సహాయుల పక్షంగా. అర్థమైందండి? ఏ మాత్రము శక్తి లేని బలహీనులు అయిపోయినప్పుడే దేవుడు కలగ చేసుకుంటాడు. శక్తి ఉంది, నేను పోరాడతాను, నేను గెలుస్తాను అనుకుంటే వాళ్ళకి సహాయం చేయడు దేవుడు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా నా పని అయిపోయింది, నేనేమి చేయలేను అని చేతులు ఎత్తినప్పుడు మాత్రమే ఆయన జోక్యం కలగ చేసుకుంటాడు. అర్థమైందండి? కనుక అటువంటి పరిస్థితి దేవుడు ఏం చేశాడు అంటే అనేక మందిని లేవనెత్తాడు. స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వారి పందాలు వేరు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారంటే ఆయన ఏ విధంగా పోరాడారు అని అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేసి ఒక మిలిటరీని ఆయన సిద్ధపరిచి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా. ఇందిరా రామరాజు గారు మొన్నే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంగ్లీష్ వాళ్ళకి విరోధంగా ఆయన కూడా పోరాడారు. మా ప్రాంతానికి మాత్రం రావడానికి వీలేదు అని చెప్పేసి ఆయన కూడా పోరాడారు. ఈ విధంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందండి? పోరాటం అనేది తప్పకుండా ఉంటుంది. పోరాడాలి తప్పకుండా. మనలో కూడా మనకు పోరాటాలు కొన్ని వస్తూ ఉంటాయి. గెలుపు రాదు. అర్థమైందని ఓడిపోయిన వాడుగానే ఉంటావు ఎప్పుడు కూడా. అయితే నీ శక్తి లేకపోయినా బలం లేకపోయినా నువ్వు పోరాటానికి నిలబడితే నీకు సహాయం చేయడానికి ఎవరో ఒకడు వస్తాడు. దేవుడు కూడా నిలబడతాడు నీ పక్షంలో. నువ్వు నిలబడాలంటే దావీదు నిలబడ్డాడు గొలియాతుతో యుద్ధం చేయడానికి. బలవంతుడైనా దావీదు బలవంతుడని నిలబడ్డాడు ఆ గొలియాతుకి విరుద్ధంగా పోరాడటానికి కాదు. రోషం తెచ్చుకున్నాడు అంతే. నాకైతే ఏం చేత కాదు ప్రభా, కానీ ఫిలిష్తీయుడు వీడు, మేమైతే నీ బిడలం, మేమో నీ బిడలం, నిన్ను దేవుడిగా అంగీకరిస్తున్న వారం, మాకు సహాయం చేయాలి ప్రభా నిలబడాడంటే దేవుడు సహాయం చేశాడు, గెలిపించుకున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నామని అంటే రేపు దినాన మన దేశం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వావ్, ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. గమనించండి, 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాడు పరిపాలన చేసి సోనేక చిడియా అంటే హిందీలో నేను చదువుకున్నాను, హిందీలో విన్నమాట. సోనేక చిడియా మన ఇండియా అని పేరు, ఇండియా పేరు అనమాట. సోనేక చిడియా అంటే తెలుసు కదా, ఏంటి? బంగారు పక్షి లేదా బంగారు చిటుక, పిచ్చుక, బంగారు పిచ్చుక అంటే ఇంగ్లీష్ హిందీలో అంటారు సోనేక చిడియా అని చెప్పేసి అంటారు, పక్షి. అటువంటి సోనేక చిడియా అంటే బంగారు పక్షిలాగా ఉన్నటువంటి ఈ దేశాన్ని, భారతదేశాన్ని, మంచి వాతావరణం, మంచి పంటలు పండే భూమి, ఏమండి రకరకాల వాతావరణ పరిస్థితులు, ప్రపంచం ఉన్న వాతావరణం అంతా ఇక్కడ ఉంటుంది, మనకు కనిపిస్తుంది. అటువంటి ఈ దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే దోచుకొని పూర్తిగా నిర్వీర్యం చేశారు, పేద దేశంగా చేశారు పూర్తిగా. అటువంటి ఆ విధంగా చేసి ఇక ఆ విధంగా అయ్యేసరికి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అనేక మంది పోరాట యోధులు, సమరయోధులు, స్వాతంత్ర సమరయోధులు చనిపోయారు, వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఆఖరికి గాంధీ గారు నిలబడి బైబిల్ను ఆధారం చేసుకొని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే కత్తి నిన్ను రక్షింపజాలదు,
గుర్రం నీకు విజయం ఇవ్వదు. విజయం ఇచ్చేవాడు, నేను రక్షించేవాడు ఎవరు? దేవుడే. దేవుడికి అర్థమైందండి. కత్తులతోనూ తుపాకులతోనూ పోరాటం చేయాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేశారు, పోరాటం చేశారు, చేయలేదంటలేదు, ప్రాణాలు అర్పించేశారు. వారి పందాల వాడు ఎంతో పోరాటం చేశారు. కానీ విజయం ఎలా మనకు దొరికింది అనేది ప్రాముఖ్యం. నేటికి కూడా మనం ఎలా దేని బట్టి జ్ఞాపకం ఈ విజయం మనకు వచ్చింది, స్వాతంత్రం మనకు వచ్చింది అంటే ఏ ఆధారం లేకుండా, ఏ ఆయుధం లేకుండా, ఏ బలం లేకుండా మేము నిస్సహాయులం. గాంధీ గారు నిలబడ్డాడు అహింస సిద్ధాంతాన్ని తీసుకొని. అహింస, హింస చేయకూడదు. నిన్ను తిట్టినా కూడా తిట్టకుండా, కొట్టినా కూడా ఎదురు కొట్టకుండా. అహింస అంటే తెలుసు కదా, ఎక్కడి నుండి వచ్చిందో అహింస సిద్ధాంతం? బైబిల్లో నుంచి. దేవుడికి స్తోత్రం. బైబిల్లో నుంచి యేసు ప్రభువు చెప్పారు, నిన్ను ఒక చెప్ప మీద ఎవడని కొడితే రెండో చెప్ప కూడా చూపించు. వాడు కొట్టాడు, మట్టి కొట్టు బాబంటే ఎంతసేపు కొడతాడు? కొట్టడేగా. అర్థమవుతుందండి. దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి, బైబిల్ని బట్టి. మీకు ఒక విషయం చెప్పనా? గాంధీ గారు బైబిల్ పాటిస్తాడు కానీ అది ప్రజల్లోకి రాకుండా ఆయన చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ బైబిల్ సిద్ధాంతాన్ని అనుసరించి ఆయన స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి. అర్థమైంది, తెలిసేది మీకు? బైబిల్లో ఉన్నటువంటి ఈ అహింసా సిద్ధాంతాన్ని పట్టుకొని ఆయన ఇంగ్లీష్ వాళ్ళకి బైబిల్ బాగా తెలుసు. బలవంతుని కొడతాడు కానీ బలహీనాడు కొట్టడు. ఇంగ్లీష్ వాళ్ళకి తెలుసు. అర్థమైందండి. తుపాకీ ఉన్నవాడి దగ్గర పెద్ద తుపాకీతో కొడతాడు, ఏమీ లేనని మాత్రం టచ్ చేయడు. ఈ గాంధీ గారు పూర్తిగా ఏమీ లేకుండా మహాజ్ఞాని, లాయర్, బారిస్టర్ చదివిన వ్యక్తి ఏమండి. అయినప్పటికీ గాంధీ గారు ఏం చేశాడు అంటే అహింసా సిద్ధాంతాన్ని తీసుకొని ఇంగ్లీష్ వాళ్ళకి విరుద్ధంగా నిలబడిపోయాడు. అంత మాత్రమే కాదు, ప్రజలు కూడా చెప్పారు, మీరెవరు కూడా ఆయుధాలు ఉపయోగించకండి, నాతో పాటు రండి, ఏం చేయదు మీరు కూర్చోండి అంతే. ఒకటే, ఏమని? మా దేశాన్ని విడిచిపెట్టుకోండి అంతే, మాకు స్వాతంత్రం కావాలి. భారత్ చూడు అంతే, మా దేశాన్ని విడిచిపెట్టుకోండి, మీరు విదేశీయులు, మేము మా దేశాన్ని విడిచిపెట్టుకోండి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని చెప్పేసి అహింస ద్వారా పోరాడిన వ్యక్తి గాంధీ గారు. ప్రజలందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. చూడండి, అహింస సిద్ధాంతంలో లేకపోతే ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ సిద్ధాంతానికి ప్రజలందరూ కూడా అంతే. అహింసతో మనం పోరాడదాము. మన ఎవరు తిట్టినా, మన ఎవరు కొట్టినా మనం ఎదురు తిట్టకుండా, ఎదురు కొట్టకుండా భరిద్దాం, సహిద్దాం. సహనంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమండి, లోబడటంలో ఉన్నటువంటి గొప్పతనం. లోబడటం కాదు అనుకుంటారు. వాడు కొడితే మనం పడటం, వాడు తిరిగితే మనం పడటం ఉంటుంది. అది లోబడటం అయిపోతుంది, బానిసలం అవటం అనిపిస్తుంది చూసేవారికి. కానీ లోబడటంలో ఉన్న విజయము మనకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ బిడ్డలారా, ఈ విధంగా పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినట్టు మహానుభావులు ఎందరో ఉన్నారు. వారిలో ముఖ్యంగా గాంధీ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఒక మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పటికీ 75 సంవత్సరాలు గడిచిపోయాయి స్వాతంత్రం వచ్చి. మనకి ఎంత వచ్చింది? 75 సంవత్సరాలు. నిన్న మొన్న నేను ఒక వార్త చదివాను. ఈ 75 సంవత్సరాలలో ఒకానొకప్పుడు జీరోలోకి వెళ్ళిపోయిన మన దేశము ఈరోజు బలమైన దేశాలలో 4వ దేశంగా మన దేశం ఉంది. బలమైన దేశం. ఏ విధంగా బలమైన దేశము అనంటే, జనసంఖ్యలో అయితే చైనా తర్వాత మనది. జనసంఖ్యలో అయితే 2వ స్థానము. కానీ ఆయుధ సంపత్తి లేకపోతే టెక్నాలజీ విషయంలో 4వ స్థానంలో ఉందండి మన దేశం. మొట్టమొదటి బలమైన దేశం ఏది అమ్మా? అమెరికా. మొట్టమొదటి బలమైన దేశం అమెరికా. రెండవది రష్యా. మూడవది చైనా. ఇప్పుడు చైనా తర్వాత మన దేశం వచ్చేసింది. బలమైన దేశాలు. మన దేశంతో పోరాడాలంటే
పాకిస్తాన్ ఏదో జ్ఞాపకం, పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ అంటారు కానీ పాకిస్తాన్ దేనికి పనికిరాదు మనం తెలుసుకుంటే. అప్పటి నుండి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో యుద్ధాలు జరిగాయి పాకిస్తాన్తో, మీకు తెలుసో తెలీదు. చైనాతో కూడా యుద్ధం జరిగింది. చైనాతో 1965 సంవత్సరంలో యుద్ధం జరిగింది. కానీ వాళ్ళు మనదే లోపలకు కొంతవరకు ఆక్రమించుకున్నారు, ఆ తర్వాత రాలేకపోయారు. ఎందుకంటే మనకు ప్రారంభం నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు సపోర్ట్ ఎవరో తెలుసండి మన దేశానికి. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అని ఉండేది, రష్యా మనకు సపోర్ట్గా ఉండేది. మొదటి నుంచి కూడా మనకి అమెరికా ఎగైనెస్టే, మనకు శత్రు దేశం. మొదటి నుంచి అమెరికాకి మన ఇండియాకి అసలు పడేది కాదు. మనకు సపోర్ట్ ఎవరు చేసేవాడు అంటే మొదటి నుంచి కూడా రష్యా సపోర్ట్ చేస్తూ ఉండేది. రష్యా మేము వస్తున్నాము భారతదేశానికి సపోర్ట్ అనేసరికి చైనా పక్క తప్పుకుంది, వెళ్ళిపోయింది. ఇండియా మీదకి ఎవరైనా వచ్చారంటే మాత్రం మేము ఊరుకోము అని చెప్పేసి రష్యా అప్పట్లోనే తీర్మానం చేసింది, ఇండియాకి మేము ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటామని చెప్పేసి. ఇంకొక విషయం చెప్పినా మీకు, శ్రేష్టమైన విషయం మీకు చెప్తున్నాను. ప్రపంచంలోకెల్లా చిన్న దేశమైనప్పటికీ చాలా బలమైన దేశం. ఏ దేశం అది? చుట్టూ శత్రువులు ఉన్న దేశం. ఇస్రాయేల్ దేశం. ఇస్రాయేల్ దేశము చుట్టూ శత్రువులు ఉన్నారు, మధ్యలో ఉన్న చిన్న దేశము ఇజ్రాయెల్ దేశం. కానీ బలమైన దేశాలలో ఇజ్రాయెల్ దేశం ఒకటి. అర్థమైందండి? ఎన్నో యుద్ధాలు చేసి ఇప్పటి వరకు ఓడిపోయిన దేశము ఇజ్రాయెల్ దేశం. ఎన్నో యుద్ధాలు చేసింది, కానీ ఎలా యుద్ధాలు చేసింది? కావాలని వీడి ఎలా యుద్ధానికి చిన్న దేశం ఆక్రమించుకుందామని ఎంతమంది వచ్చారు, కానీ జయించలేకపోయారు. చిన్న దేశమే కదా, దీన్ని ఆక్రమించేసుకుందామని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న బలమైన దేశాలు వచ్చాయి స్వాధీనపరచుకోవడానికి, కానీ స్వాధీనపరచుకోలేకపోయాయి. ఎందుకో తెలుసా? ఎందుకని? దేవుని కృప అండి. చిన్న దేశం, చిన్న మందా భయపడకుడి, నేను మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? ఎప్పుడైనా సరే నేను చిన్నవాడిని, నేను బలహీనుడిని, నాకేమీ చేత కాదు, కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం. కానీ ఒక మాట ఉంచుకొని, నేను చిన్నవాడిని. చిన్నపిల్లల మీరు గమనించండి, నేను బలహీనుడని కనుక నువ్వు అనుకుంటే మంచిది. కానీ నువ్వు ఎప్పుడైతే నీ దేవుని యందు నమ్మిక ఉంచి, నీ దేవుని యందు భయభక్తులు కలిగి, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు అని నువ్వు దేవుని కనుక కావచ్చు. ఒక మాట చెప్తున్నాను, ఒక మాటే యవనస్తుల గురించి. యవనస్తులు అనేక శోధనలు పట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి యవన ప్రాయంలో ముఖ్యంగా. కానీ మీరు దేవుని ఆశ్రయంగా ఉంచుకున్నంత వరకు, మోషే గారు అంటాడు కదా, ఈ తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు దేవుని నీకు నివాస స్థలంగా, లేకపోతే నీవు దేవుని నీవు ఆశ్రయంగా చేసుకున్నంత కాలము నిన్ను ఎవడు కూడా జయించలేడు. నువ్వు బలవంతుడిగా ఉంటావు, చూడటానికి బలహీనుడిగా కనపడినప్పటికీ ఏ శోధన నిన్ను జయించలేదు. అయితే ఎప్పుడు నీవు దేవుని నీవు ఆశ్రయంగా చేసుకున్నంత కాలము, దేవుని నీవు గణపరిచినంత కాలము, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నంత కాలము నిన్ను ఎవరు కూడా జయించలేడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు బట్టి చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగి జీవిస్తారు. దేవుడికి మొట్టమొదటి స్థానం ఇస్తారు వాళ్ళు. దేవుడే మా చిన్న దేశమైనప్పటికీ మేము దేవుని బిడ్డలం అంటారు అంతే. ఆడు ఇంకొక సంగతి తెలుసండి, వాళ్ళు ఏమంటారు? మీరందరూ అన్నిలు మేమే దేవుని బిడ్డలం, మా దేవుడు మా దేవుడు అంటున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నామా? ఎప్పుడు రక్షింపబడి బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మనం ఈ మాట చెప్పలేకపోతున్నాం. ఏమని? నేను దేవుని బిడ్డను, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని మనము చెప్పలేకపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ బలహీనతను బట్టి, లేక ఈ వివేకం లేని పరిస్థితిని బట్టి ఏం జరుగుతుందో తెలుసండి, దేవుడు మన పక్షాన ఉండలేకపోతున్నాడు. మనం ఓడిపోతున్నాం. చాలాసార్లు మనము ఓడిపోతున్నామండి.
కారణం ఏంటి? మనం దేవుని గణపరచలేకపోతున్నాం. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నేను దేవుని బిడ్డని, సాతానా నువ్వు నన్ను ఏం చేయలేకపో అని చెప్పేసి మనం గద్దించలేకపోతున్నాం, ఈ మాట చెప్పుకోలేకపోతున్నాం నోటితో. ఏమండి? కానీ ఇశ్రాయేలీయులు మాత్రం ఏమంటారు తెలుసండి? మేము దేవుని ప్రజలం, మేము దేవుని ప్రజలం, దేవుడు మా దేవుడు అని అంటారు. అంతే. ఈ విధంగా ఎన్నో యుద్ధాలు చేశారు. చుట్టుప్రక్కల ఉన్న దేశాలు అన్నీ కలిసి ఇశ్రాయేల్ మీద యుద్ధం చేశారు, కానీ ఇశ్రాయేల్ ఏమి చేయలేకపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయలేక యుద్ధాలు చేసి వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా, అంటే ఆయుధ సంపద అంతా అవజేసుకొని బలహీనలు అయిపోయి చతికిల పడిపోయారు అంతే. అయితే ఒక మాట చెప్తున్నాను ప్రియమైన ఈ ప్రత్యేకమైన దినం 75 సంవత్సరాల్లో ఒక విధంగా చెప్పాలి అని అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆప్చి జేబులో పెట్టుకోవాలి. స్వాతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో ఆయుధ సంపత్తి విషయంలో అయితే ప్రపంచంలో 4వ దేశంగా మన దేశం వచ్చినప్పటికీ, లేకపోతే చంద్రమండలం మీదకి ర్యాకెట్లు పంపించగలిగే సామర్థ్యం మనకు కూడా కలిగినప్పటికీ, చాలా విషయాల్లో మనం వెనకబడి ఉన్నాం. చాలా విషయాల్లో మన దేశం చాలా వెనకబడి ఉంది. ఇంకా కూడా చాలా విచారకరమైన విషయం. అదేవిధంగా ప్రియమైన నేను దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మన వ్యక్తిగత జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మాట చెప్తున్నాను. నా మైక్ వినపడుతుందా మీకు? సరిగ్గా పర్వాలేదమ్మా? సరిగ్గా వినపడలేదా? ఆ మైక్ కింద మైక్ బాబు చూడాలి ఒకసారి. సౌండ్ చాటలేదండి. హల్లెలూయా. వినపడుతుంది కదా? మంచిది. ఇప్పుడు నేను మన దేశం గురించి చెప్పాను కదా. ఏమని అంటే, ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర జరుపుకుంటున్న మన దేశము కొన్ని విషయాలలో బలంగా ఉండినప్పటికీ, కొన్ని విషయాల్లో చాలా బలహీనంగా ఉన్నదనే విషయం మనం ఒప్పుకోవాలి, తప్పదు. అలాగే మనము బ్రదర్స్ వినండి, మనము రక్షింపబడినది మొదలుకొని, అనగా లోకంలో నుంచి విడిపించబడి ప్రభువులో మనం రక్షింపబడి బాప్తిజం పొందుకున్నది మొదలుకొని నేటి దినం వరకు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏం చేశాడు మనల్నంటే, లోకంలోంచి ప్రత్యేకపరుచుకున్నాడు, లోకంలోంచి విడిపించి తన సొత్తుగా చేసుకున్నాడు. దేశాన్ని ఏం చేశాడు అంటే, ఇంగ్లీషుల చేతుల్లోంచి విడిపించి మీరు స్వతంత్రంగా ఉండండి అని చెప్పేసి మనకు స్వాతంత్రం ఇచ్చాడు మన దేశానికి. అలాగే ప్రభువు మనల్ని కూడా లోకంలోంచి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని విడిపించి, ఆ లోక బంధకాల నుంచి, లోక సంబంధమైన బానిసత్వం నుంచి విడిపించి తన బిడ్డలుగా చేసుకున్నాడు, మనం స్వతంత్రులుగా చేశాడు. అర్థమైందండి? దేవునిలో రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రుడు, జ్ఞాపకం చేసుకోవాలి. అయితే లోకంలో ఉంటుండగా మనకి కొన్ని ఆంక్షలు ఉండేవి, కొన్ని కట్టుబాట్లు ఉండేవి, కొన్ని ఆచారాలు ఉండేవి, లోక సంబంధమైన మర్యాదలు మనం అనుసరించవలసిన పరిస్థితి ఉండేది. అలాగే ప్రభువులకు వచ్చిన తర్వాత కూడా ప్రభువులో కూడా కొన్ని ఏముంటుంది అంటే, స్వతంత్రులమే అయినప్పటికీ కొన్ని చేయకూడని మనకు ఉంటాయి. నాకు స్వాతంత్రం ఉందని చెప్పేసి రోడ్డు మధ్యలో నడిపితే ఊరుకుంటారా? ఏమండి? నాకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి ఏమండి, మనకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే వాటికి మనం లోబడాలి, విధేయత చూపించాలి, వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియమైన తింటారా, దేవునిలోని కూడా మనకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఏమండి? కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నట్లయితే దేవుడు అద్భుతంగా మనం ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అర్థమైందండి? మనం ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవుడికి మొట్టమొదటిగా భయపడాలి. ఆయన నియమ నిబంధనలు బట్టి మనం నడుచుకోవాలి. మనకు నిబంధనలు ఇచ్చాడు, 2 నిబంధనలు, క్రొత్త నిబంధన,
పాత నిబంధన. ఈ నిబంధన మనం అనుసరించి నడుచుకున్నట్లయితే నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అయితే ఒక మాట చూద్దాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుదాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా, మీకు వందనాలు. చదువుకున్న ఈ లేఖన భాగమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. నీ పరిశుద్ధ లేఖనమును వివరించడానికి నేను యోగ్యుడను కాను, అల్పుడను, అయోగ్యుడను, బలహీనను. ప్రభా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి తండ్రి. మీ ఆత్మాభిషేకం దయచేయండి, మీ నోటికి బోరగా చేసుకునండి అయ్యా. మీరు మాత్రమే మాట్లాడండి అయ్యా. వినగలిగే చెవి, గ్రహించే హృదయము, అనుసరించి నడుచుకునే మనసు మా అందరికి దయచేయమని, ఈ కొడుకంతటి చుట్టూ మీ పరిశుద్ధాత్మ కంచుంచమని, మీ ప్రభావంతో నింపి నడిపించమని, మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన తండ్రిరా, ఇప్పుడు ప్రభువులో మనమందరం కూడా స్వతంత్రులం. ప్రభుని యేసు క్రీస్తులు మనమందరం ఎవరమే స్వతంత్రులం. మనకి ఎవరైనా అధికారి లేకపోతే మనకు రాజు ఎవరైనా ఉన్నారంటే, మనకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎవరు మన అధికారి? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఏమండి, మనందరికీ ఆయనే నాయకుడు, ఆయనే అధికారి. ఆయన అధికారం కింద మనం కనుక ఉన్నట్లయితే, ఆయన అధికారానికి మనం లోబడినట్లయితే తప్పకుండా మనం దీవెనకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయన రాజుగా, సర్వాధికారిగా మనం అంగీకరించకుండా ఆయన రాజ్యానికి వచ్చి ఆయన సన్నిధిలో కొనసాగుతూ కూడా ఇంకా లోక సంబంధంగా నేను కొనసాగుతాను అనుకుంటే మనకి దీవెన ఆశీర్వాదాలు రావు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటున్నాడు ఏమని, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనకు స్వాతంత్రం లేదు. ఒకప్పుడు మనము బానిసలం. దేనికి బానిసలం అని అంటే, లోకానికి బానిసలం. ఇంకా చెప్పాలి అంటే అపవాది చేతిలో మనం ఉన్నాం. వాడు ఆడిస్తూ వచ్చాడు, తిరుగుతూ వచ్చాడు. అర్థమవుతుందండి. అపవాది అంటే వాడి పేరు సాతాను గాడు. ఇంకా చెప్పాలంటే లోకాధికారి వాడి పేరు. లోకంలో మనం ఉంటుండగా లోకాధికారి వాడు. వాడు ఇష్టం వచ్చాడు మనం తిప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఉచితమైన కృప చొప్పున, ఆయన కనికరం చొప్పున లోకంలోంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. వాడి చేతుల్లోంచి మనం విడిపించాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అమ్మ, జ్ఞాపకం, నా మాట అర్థమవుతుందా? ఈరోజు మనం రక్షింపడ్డాము, దేవుని సన్నిధిలో ఉన్నాము అని అంటే అపవాది చేతుల నుంచి లేకపోతే లోకాధికారి చేతుల నుంచి దేవుడు మనం విడిపించి స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం స్వతంత్రులం. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటాడు. మనకు తెలిసి ఉండాలి, ఎస్, లోకం మీద నాకు ఎటువంటి నా మీద లోకానికి ఎటువంటి అధికారం లేదు. నా ప్రభుని యేసు క్రీస్తు నా మీద సర్వాధికారిగా నాకు ఉన్నాడు. నా మీద అన్ని అధికారాలు ఆయనయే అని ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభా నువ్వు సర్వాధికారివి, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించని చెప్పేసి మనం ప్రభుత్వానికి అప్పగించుకున్నట్లయితే ప్రభు మనను బానిసలుగా చేసుకోడు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు మనల్ని దాసులుగా ఉంచుకోడు. ప్రభు అంటాడు కదా, మీరు నా సహోదరులు అని అంటాడు. ప్రభు నా బిడ్డలు అని అంటాడు, నా కుమారుడు నా కుమార్తెలు అంటాడు. కానీ నీవు దాసుడవు అని చెప్పేసి అనడు. అర్థమైందండి. కనుక దేవుడు మనల్ని ఏమని ఉద్దేశిస్తున్నాడంటే, మనం ఆయన బిడ్డలంగాను లేకపోతే ఆయన సహోదరులుగా మనం చూస్తా ఉన్నాడు. మనను ఆ యొక్క అపవాది చేతుల్లోంచి విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం స్వతంత్రులం. అయితే తర్వాత చదవండి, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఉండమని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. ఎక్కడ ఉండాలి స్థిరంగా? ప్రభువులో ఉండాలి, ప్రభుని యేసు క్రీస్తులో ఉండాలి. సర్వాధికారి అయిన దేవునిలో మనం స్థిరముగా ఉండినట్లయితే
కొన్నిసార్లు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే మనం స్థిరంగా ఉండలేకపోతున్నాం ప్రభులో. ఎప్పుడు స్థిరంగా ఉండలేకపోతున్నాము అని అంటే ఆదివారం సాయంకాలం అయిపోతే సోమవారం నుంచి మళ్ళీ మామూలే, అవునా కదా? సోమవారం నుంచి బాబులే అయిపోతున్నాం, లోకానుసారంగానే అయిపోతుంది మన పరిస్థితి. అయితే ప్రభు అంటున్నాడు, మీరు లోకంలో ఉన్నారు, కానీ చేప ఏ విధంగా సముద్రంలో ఉంటుందో, కానీ చేపకి ఏమంటుకోదటండి, ఏ ప్రభావం ఉండదు, సముద్రంలోనే ఉంటుంది, కానీ దానికి ఉప్పు ప్రభావం దాని మీద పని చేయదు. దేవునికి స్తోత్రం. అలాగే మీరు లోకంలో ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. మీరు ప్రత్యేకంగానే ఉండాలి. లోక సంబంధులుగా మీరు జీవించకూడదు. లోకంలో ఉన్నప్పటికీ మీరు క్రీస్తుని చూపించేవారుగా ఉండాలి. ఇదిగో మనం చూసినప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలు అని లోకం తెలుసుకునేలాగా మీరు జీవించాలి అని అంటాడు ప్రభు. అర్థమైందండి? మీరు ఏ పని చేసినా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, చేతి పనులు చేసుకుంటున్నా, ఎక్కడున్నప్పటికీ మీరు ఎలా ఉండాలంటే నా బిడ్డలుగా ఉండాలి, ప్రభుకి మనం గుర్తింపు తెచ్చే వారుగా మనం ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సహోదరి, దేవుని నమ్ముకున్న సహోదరి, పనిలోకి వెళ్ళిన తర్వాత ఆమె శక్తి వంచన లేకుండా పనిచేస్తారట. శక్తి వంచన లేకుండా పనిచేస్తా ఉంటే కొంతమంది బలవంతులు కూడా ఉంటారు కదా పనిచేసే వాళ్ళలో. ఎందుకు అంత పని చేస్తావు, నిన్ను బట్టి మేము కూడా చేయాల్సి వస్తుంది, నువ్వు అంత పని చేయకు అని అంటూ ఉంటారట. పక్కన నువ్వు చేస్తా ఉంటే నీతో పాటు మేము కూడా చేయాల్సి వస్తుంది, నువ్వు అంత చేయకు అని అంటారు వాళ్ళు. ఎవరు? లోక సంబంధులు. మరి దేవుని బిడ్డ కాబట్టి ఏం చేస్తూ ఉంటుంది, ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పని చేస్తూ ఉంటుందట. ఈ విషయము మేనేజ్మెంట్ దృష్టిలో కూడా వెళ్ళిపోయింది. వీళ్ళే మాట్లాడుకుంటారు, కానీ మేనేజ్మెంట్ దృష్టి మాత్రము అందరి మీద ఉంటది. ఎవరెంత పని చేస్తారో వాళ్ళకి తెలుసు. మేనేజ్మెంట్ దృష్టిలో మాత్రము ఆ సహోదరికి మంచి పేరు ఉందట. మంచి పేరు ఉండటం వల్ల ఏం చేశారు మేనేజ్మెంట్ వారు, ఆమెను మరో చోటకు మార్చారు. పనిలోనే మరో చోటకు మార్చి మరొక పని, కొద్దిగా తేలిగ్గా ఉండే పని అప్పగించారు. అంటే చూడండి, దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే మేనేజ్మెంట్ దృష్టిలో కూడా నేను పడేలాగా చేస్తాడు. వారి కనికరము, వారి దయ ఆ వ్యక్తుల మీద ఉండేలా కూడా దేవుడు చేస్తాడు. ఉదాహరణకి మనకు తెలుసు, ఉదాహరణకి ఒక యవన బిడ్డల గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యవనస్తుడు ఐగుప్తులో అమ్మబడిన యవనస్తుడు ఎవరు? పిల్లలు ఎవరు? ఆ ముగ్గురు చెప్పరాదా? ఎవరు? నా వైపు చూడరా. యోసేపు నాన్న పేరు ఏం పేరు? యాకోబు. యోసేపు తెలుసా మీకు? తెలుసు కదా. చెప్పండి మీరు, అంటే మనం మాట్లాడుకోవాలరా, భయపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి, నేనేమన్నా మీకు అయితే మీకు తెలుసుకుంటారని చెప్తున్నాను. యోసేపు ఒక బానిసగా ఐగుప్తులో అమ్మబడ్డాడు. బానిసలు అంటే ఎటువంటి దృష్టితో చూస్తారు? చాలా హీనమైన దృష్టితో చూస్తారు. ఈయన బానిస అయినప్పటికీ ఎలా ఉండేవాడు అంటే నమ్మకస్తుడిగా ఉండేవాడు, యథార్థవంతుడిగా ఉండేవాడు. ఆ నమ్మకస్తం, యథార్థత ఇంటి వాళ్ళకి కూడా తెలిసింది. దేవుడు ఎలాగో చూస్తూ ఉంటాడు, ఆయన కనుదృష్టి ఎప్పుడు తన బిడ్డల మీద ఉంటుంది. చూసి ఆ ఇంటి వాడు ఏం చేశారట, ఇంకా ఎక్కువ పని అప్పగించేవారట. ఇంటి పని అంతా అతనికి, ఇల్లంతా ఆయనకి అప్పగించేసేవారట. అయినా కూడా చాలా నమ్మకంగా యథార్థంగా పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అంతే. కొన్ని రోజులకి అనేక మంది పని వాళ్ళని ఆయనకు అప్పగించారు. ఈయన ఓన్లీ సూపర్వైజర్గా ఉంటా వచ్చేవాడు. దేవుడు ఆ విధంగా కనపరుచుకుంటాడు తన బిడ్డలను. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ ఏమంటాడంటే, ఈ మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా దాస్యమను కాడి క్రిందకి మీరు చిక్కుకొనకుడి. ఒకసారి విడిపించబడ్డారు. ఎక్కడి నుంచి విడిపించబడ్డారు? దాస్యం నుంచి విడిపించబడ్డారు. ఇప్పుడు నా విషయమే చెప్తాను. ఒకప్పుడు నేను డ్రింక్ చేసేవాడిని కదా,
మంచివాడు మాత్రం కాదు. అయితే దేవుడు నేను అవన్నీ కూడా విడిపించబడటానికి కారణం ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో బాప్తిజం తీసుకున్న రోజు నుంచి మా మిస్సెస్ కూడా అడగండి కావాలంటే, మరి నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఎంతవరకు వెనక్కి తిరిగి చూడలేదు. నాకు సేవకులు ఒకే మాట చెప్పారు, ఏమని? అప్పటికి దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టకండి, ముఖ్యంగా ఆదివారం ఆరాధన మీరు పోగొట్టుకోవద్దు. ఈ రెండు మాటలు చెప్పారు నాకు, అంతే. మీరు నమ్మండి, ఉపవాస ప్రార్థన అయినా ఎవరు ఉండరు మగవాళ్ళు, నేను మాత్రం ఉంటాను. నిజంగా చెప్తున్నానండి, నాకు ఆ మాట పనిచేసింది నా హృదయంలో. నిజంగా చెప్తున్నాను, దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని సన్నిధి విడిచిపెట్టకు, ముఖ్యంగా ఆదివారం ఆరాధన మాత్రం విడిచిపెట్టుకున్నాడు, అంతే. ఆ మాట నేను పట్టుకున్నాను. ఇక నాకు ఇంకేం అక్కర్లేదు, నేను మాత్రం ప్రార్థనలో ఉంటాను. అది ఏ ప్రార్థన అయినా పర్వాలేదు. కొన్నిసార్లు దేవుని మందిరంలో జరిగే ఉపవాస ప్రార్థన కావచ్చు, స్త్రీల ప్రార్థన కావచ్చు, గృహ కూడికలు కావచ్చు, ఏవైనా సరే ప్రతి కూడికలో నేను ఉండేవాడిని, ఉండటానికి ప్రయత్నం చేసేవాడిని. దేవుడు అద్భుత రీతిగా ఏం చేశాడు తెలుసండి? దేవుడు చేసిన కార్యాలు నా బలహీనత, ఒక్కొక్క బలహీనత నుంచి విడిపించుకుంటూ వచ్చాడు. నాతో పాటు రక్షింపబడినటువంటి వారు, నాకంటే ముందుగా రక్షింపబడినటువంటి వారు చాలా మంది అన్ని ప్రార్థనలకు వచ్చేవారు కాదు. ఎస్తేర్ గారికి బాగా తెలుసు నా గురించి, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను. అయితే దేవుని మహాకృప ఏంటంటే నన్ను రక్షించుకున్నాడు దేవుడు. చాలా మంది నాకంటే ముందుగా బాప్తిజం తీసుకున్నా కూడా వాళ్ళు కేవలం ఆదివారం మాత్రమే వచ్చేవారు, అన్ని ప్రార్థనలకు వచ్చేవారు కాదు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఆదివారాలు కూడా వచ్చేవారు కాదు. దీని పర్యవసానం ఏంటంటే వాళ్ళకి పూర్తిగా విడుదల కలగలేదు. క్రమక్రమంగా నాకు అన్నిటికీ నుంచి విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? అయితే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, ప్రభువులో ఎప్పుడైతే మనం స్థిరముగా ఉంటామో అప్పుడేం జరుగుతుందండి? మరలా దాస్యమను కాడి క్రిందకి మీరు చిక్కుకోరు. ఒకవేళ స్థిరంగా ఉండకుండా ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు వేశారనుకోండి, ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు అంటే అవకాశం ఉంది. మాట చెప్తున్నాను, ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు అమ్మని చెప్తున్నాను. ఆదివారం అంటే తప్పకుండా వస్తున్నారు సంఘస్థులందరూ కూడా. బుధవారం స్త్రీల ప్రార్థన జరుగుతుంది మన సంఘంలో. బుధవారం నీకు డ్యూటీ లేదు, అయినా స్త్రీల ప్రార్థన జరుగుతుందని చాలా మందికి గుర్తే లేదు. రెండోది పురుషులు ఏమనుకుంటారు? బుధవారం స్త్రీల ప్రార్థన కదా, మేము పురుషులు, మాకెందుకు? అర్థమైందండి? పురుషులు ఏమనుకుంటారు? సెలవే, ఇంటి దగ్గరే ఉన్నారు. కానీ ఏమనుకుంటారంటే మగ మహారాజులు అది స్త్రీల ప్రార్థన కదా, మాకెందుకు, మాకు కాదు అని అనుకుంటా ఉంటారు. పేరుకే స్త్రీల ప్రార్థన, ఎవరైనా రావచ్చు. దేవుని మందిరం అందరి కోసం తెరబడి ఉంటుంది. ఏమండి, నేను నిజంగా కొంతమంది చెప్తా ఉంటారు, సిస్టర్స్ చెప్తా ఉంటారు, మా అబ్బాయి ఒక్కడే అయిపోయాడండి, ఒంటరి తోడెవరు లేరు, అందుకని వాడు పాపం దేవుడి సన్నిధికి రాలేకపోతున్నారు అని చెప్పేసి నాకు నిజంగా అప్పుడు ఎవరు తోడలేరు. నిజంగా చెప్తున్నానండి, నేను మనుషుల వైపు అసలు చూసేవాడే కాదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క గురి ఏంటో నాకైతే తెలియదు. కానీ నేను ఏమో మా ఇంటిని కూడా లెక్క చేసేవాడు కాదు. ఏళ్ళు కూడా ఇచ్చిపెట్టి నేను వెళ్ళిపోయేవాడు అంతే. మందిరానికి వచ్చారా, టైంకి రండి నాతో పాటు, లేదంటే నేను మిమ్మల్ని కూడా విడిచిపెడతాను అన్నట్టుగా వెళ్ళిపోయేవాడిని. నిజమండి, నేను అలాగే దేవుని మందిరంలో కొనసాగాను. దేవుడు అద్భుత రీతిగా నన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. అయ్యా ప్రైజ్ లార్డ్, చక్కలు నన్ను కొట్టండి బ్రదర్కి, నా బ్రదర్ లాగా మంచిది. అయితే చూడండి, ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు స్థిరంగా ఉండాలి. దేవుని సన్నిధిలో స్థిరంగా ఉన్నట్లయితే మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందకి మీరు వెళ్ళరు. ఆ యొక్క మిమ్మల్ని దాసులు ఎవరైతే చేసుకున్నారో, బానిసలుగా చేసుకున్నారో వాళ్ళకి చిక్కరు మీరు, లేకపోతే మీరు చిక్కుపడిపోతారు. మీకు తెలీదు, వాడు ఒక మాట వదులుతాడు, లేకపోతే ఒక వలేస్తాడు, దాంట్లో మీరు చిక్కుపోతారు. మీకు అర్థం కాదు. లోకంలో అపవాదిగాడు, లోక సంబంధి, వాడు వేసే వల, లోకాధికారి వేసే వలలో మనం అందరం చిక్కుపడిపోతాం. వలనందుకు మాట చెప్తున్నా, ఇంటర్నెట్ లో అందరూ చిక్కుపడిపోతున్నాం. వీళ్ళు వాళ్ళని భేదం లేదండి. ఏమండి, ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారా? సిస్టర్ ప్రార్థనకి వెళ్ళిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, బ్రదర్ ఉన్నారు కదా, సెలవు బుధవారం,
హాయిగా సెల్ ఫోన్ ఉంది, చక్కగా టచ్ ఫోన్ సెల్ ఫోన్లో చూసుకోవచ్చు, డిస్టర్బెన్స్ ఉండదు. కొంతమంది బ్రదర్స్ గురించి చెప్తున్నాను. ఏమంటే సిస్టర్ ఎలాగో స్నేహ ప్రార్థనకి వెళ్ళిపోయింది కదా, ఏ పని లేదు, ఇక సెలవు ఈరోజు, చక్కగా సెల్ ఫోన్లో అయితే అదే లోకం. అవునా కాదా? వాడు విసిరాడు, ఒక వెల వేసాడు అంతే. ఏంటి నెట్ ఫ్రీ, 200 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే నెట్ ప్రతిరోజు నెట్ 1 GB 1.5 GB వచ్చేస్తుంది. అవునా కాదండి? ఈ విధంగా మనకు తెలియకుండా మనం చిక్కుపడిపోతున్నాం, మనకు తెలియదు. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రభు ఎంత మనం ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం చిక్కుపడిపోతాం. ఒకసారి దాంట్లో చిక్కుకుంటే దాంట్లో విడిపించుకోలేవు. మీరు పక్షులను చూస్తారా వలలో ఎప్పుడైనా చిక్కుకుంటే? చేపలు చూసారా వలలో చిక్కుకుంటే ఏమవుతుంది? విడిపించుకోవడం చాలా కష్టం. వల వేసిన వాడే తీసుకోవాలి. ఒక్కొక్కటి అలా ఆడే తీసుకుంటాడు. ఇక ఆడే తీసుకుని మెడకాయ ఇలా ఒత్తి పెట్టే, లేకపోతే పక్షి అయితే రెక్కలు మేలేసి బుట్టలో వేసుకుంటా ఉంటాడు. అవునా కాదండి? అమ్మ మంచినట్టు వేయండి. ఏం తినొచ్చావు ఏమండి? అయితే ఆ చేపలైనా లేకపోతే పక్షులైనా వాడు ఏం చేస్తాడు? చేపలైనా పక్షులైనా ఏం చేస్తాడు? ఆ వలలోంచి చాలా జాగ్రత్తగా తీసుకొని బుట్టలో వేసుకుంటా ఉంటాడు. వాడు బుట్టలో పడిపోతాం మనకు తెలియదు. దాస్యం అనే బుట్టలో పండించిపోతాం బుట్ట. అవునా కాదా? కనుక ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. వాడు బుట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఇష్టమే, మనం ఎలాగైనా వాడుకుంటాడు. వాడు ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, లేకపోతే కాల్చుకొని తినొచ్చు, ఎలాగైనా తీసేస్తాడు. తినేటమే కాదు, వాడికి ఆహారం అయిపోతాం మనం. కనుక అపవాదికి మనం ఆహారం కాకుండా ఉండటం కోసం అని చెప్పేసి ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట చూద్దాం. 13వ వచనం ఒకసారి చదువుదాం. ఇక్కడే 13వ వచనము, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండి. ఆ తర్వాత చదువుకుందాం. ఒకరికొకడు దాసులుగా ఉండమని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నారు వాక్యంలో నుంచి. ఎవరికి దాసులుగా ఉండాలట? ఆయన సంఘంలో చేరిన మనము ఒకరికొకరు దాసులుగా ఉండాలి. ఇక్కడ ఒకరి మీద ఒకరు యజమానులు ఎవరం కాదు. ఒకరి మీద ఒకరికి అధికారం ఏమీ లేదు. మనమందరం కూడా సహోదరులము. ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. మీరందరూ కూడా స్వతంత్రులుగా ఉండటానికే పిలువబడ్డారు. మనలో ఎక్కువగా తక్కువ ఎవరు కాదు, అందరూ సమానులమే, అందరము సహోదరులమే, బ్రదర్స్మే. కాబట్టి మనం ఏం చేయాలట? ఒక బ్రదర్ని నాకంటే మరొక బ్రదర్ గొప్పగా నేను ఎంచుకోవాలి. ఒక బ్రదర్ నేను ఇప్పుడు నేనున్నానండి. ఎవరు ఈ బ్రదర్? మీ పేరు ఏంటండి బ్రదర్? ఈ పేరు చంద్రశేఖర్. సరే, చంద్రశేఖరేనమ్మా. మౌనిక ఏ పేరమ్మా? చంద్రదేవ్ ఉన్నాడు. చంద్రదేవ్ నాకంటే ఏ విషయంలో కూడా తక్కువ కాదు, దాంతో సమానం. అర్థమవుతుందండి? చంద్రదేవ్ ఉన్నాడంటే చంద్రదేవ్ నేను ఒకటే, సమానమే. ఇస్సా బ్రదర్ ఉన్నారు, ఇస్సా బ్రదర్ నేను సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మోహన్ రావు గారు ఉన్నారు, ఇద్దరు సమానమే. ఏమి ఎక్కువ తక్కువ ఏమీ కాదు. ఏమండి? అలాగా ఇప్పుడు ఎవరు మన జీవన్, ఆయన పేరు జీవన్, మీకు తెలిసింది తెలియదు. ఎవరు? జోగారావు పేరు జీవన్ గా పెట్టాం. జోగారావు ఒకసారి నిలబడినాను. జోగారావు చూడండి అమ్మా, ఆయన జోగారావు కాదు, జీవన్. ఇక్కడ నుంచి మీరు జీవన్ అని పిలవాలి. ఓకే, నీ పేరేం పేరు? వెరీ గుడ్, కూర్చో. రైట్, ఆయన పేరు జీవన్. జీవన్ వాళ్ళ అమ్మగారి పేరు, జీవన్ వాళ్ళ అమ్మగారి పేరు రేచల్. అమ్మ రేచల్ గారు ఒకసారి నిల్చోండి. అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. రేచల్ గారు కానీ నేను కానీ సమానమే. జీవన్ కానీ నేను కానీ సమానమే. మనమందరం కూడా సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే
మనం ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలి అని అంటాడు ప్రభు. ఒకరికి ఒకరు దాసులుగా ఉండాలి. ప్రభు చెప్తున్న మాట వాక్యంలో నుంచి, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుడి అని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. నాకంటే నీవే బెటర్ బ్రదర్ అని, నేను కొన్ని విషయాల్లో నేను బెటర్ అయితే కావచ్చు, కొన్ని విషయాల్లో నాకంటే నీవే బెటర్ బ్రదర్ అని చెప్పేసి ఆ విషయాలను బట్టి వాళ్ళని ఘనంగా ఎంచాలి అని ప్రభు కోరుకుంటాడు. ప్రేమ కలిగి మనం నడుచుకోవాలని కోరుకుంటాడు. ఒకటి ప్రేమ కలిగి ఉండాలంటాడు. రెండవది ఏమంటాడు ప్రభు, ఒకరికొకడు దాసులై ఉండాలని చెప్పేసి ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దాసులు అవటం అంటే నీకేమైనా నేను హెల్ప్ చేయగలనా, నీ పని ఏమైనా నేను చేయగలనా నాకు చెప్పండి. అర్థమవుతుంది. నీ పని నేను చేశానంటే నీకు దాసుడు అయినట్టు లెక్క. అర్థమవుతుంది. నేను అంటే నీవు చేసుకోగలవు, అయితే నీ పని ఏమైనా నేను చేయగలిగితే అది నా భాగ్యంగా నేను ఎంచుకోవాలి. అర్థమవుతుందండి. మీలో ఎవరి పైన నేను చేయగలిగితే కొన్ని పనులు ఉంటాయి. చిన్న మాట చెప్తాను మీకు, రియల్ ఉదాహరణ. హేమలత్ గారు కొన్ని డబ్బులు ఇచ్చారు, మీ దగ్గర ఉంచుంటే, మరి నా దగ్గర ఉంచితే మరి మీకు ఎలాగమ్మంటే మీరు ఫోన్పే చేతులు కానీ లేకపోతే నా అకౌంట్లో వేసేయండి అని చెప్పేసి అను. ఆమె అకౌంట్లో ఆమె డబ్బులు ఆమె అకౌంట్లో వేయటం, ఆమె టైం ఉండకపోవచ్చు, నేనే వెళ్ళి వేసి వస్తున్నాను. ఆమె పని కొద్దిగా చేసినట్టే కదా కదా మాట చెప్తున్నాను. ఆమె ఇచ్చిన డబ్బులు ఆమె అకౌంట్లో వేయటం అంతే. నేను అటు పని మీద వెళ్తూ ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు పాస్టర్ గారిని అప్పని కాలనీ దించడానికి వెళ్ళినప్పుడు ఆమె దింపేసి వచ్చేటప్పుడు ఆ బ్యాంకులో వేసి చేస్తాను. అంటే కొంత అయినా నేను చేయగలిగిన పని చేయటం వల్ల ఏమవుతుందంటే, నేను ఒకవేళ వాళ్ళకి నా పని మనిషిగా నేను కొంతమంది చూస్తారేమో కానీ దేవుని దృష్టిలో మాత్రము ప్రభు ఏమంటాడు, ఒకరికొకరు దాసులై ఉండు అని అంటున్నాడు. దాసులు ఏమంటే వాళ్ళ పని, వాళ్ళ సొంత పని మీరు చేయండి, నేను తప్పకుండా మీకు ఏదైనా పని ఉంటే చేయండి, చెప్పండి, నేను చేస్తాను ఈ పని, నేను చేయగలిగిన పని. అన్నా బ్యాంక్ పనో లేకపోతే మరొక పనో ఏదైనా సరే, మీకు ఏదైనా పని ఉంటే మీకు అవకాశం లేదు నాకు చెప్పండి, నేను చేసి పెడతా, నేను ఖాళీగా ఉంటున్నా. అర్థమైందండి. మీరేమనుకోకండి, పాస్టర్ గారికి చెప్పడం ఏంటి అని అనుకోకండి. మీకు చేస్తే నాకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మీరేమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు కూడా ఇస్తారనుకోండి, అవునా కదా, మీరు కూడా ఇస్తారు. నేను తీసుకునేటప్పుడు తీసుకుంటా. ఏమండి, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు. ఒకవేళ మీరు ఇచ్చారనుకోండి, దేవుడు తగ్గించేస్తాడు. ఆయన ఇవ్వాల్సిన దాంట్లో తగ్గించేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ తీసుకున్నావు కదా, ఆయనకు తెలుసు. అర్థమవుతుందండి. నేను ఒకవేళ చేసిన పనికి ప్రతిఫలం మీ దగ్గర నుంచి తీసుకున్నాను అనుకోండి, ఆయన ఆఫ్ చేసేస్తాడు. నువ్వు అక్కడ తీసుకున్నావు, ఎందుకంటే ఆయనకు తెలుసు అని. మీరు ఇవ్వాల్సినంత నాకు ఇవ్వలేదు అనుకోండి, ఆయన ఇచ్చేస్తాడు. నాకు ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి అయితే ప్రభు ఏమంటాడు, మీరు ఒకరికొకరు దాసులుగా ఉండండి అని అంటాడు. దాసులుగా ఉండటం అంటే ఒకటి తగ్గించుకొని ఉండండి, రెండోది వీలైతే వాళ్ళ పనులు చేయండి అని అంటాడు. నేను మీకు కూడా చెప్తున్నాను, మీకు ఏదైనా సమయం ఉంటే రండి, పాస్టర్ గారు ఏమైనా పని ఉందా చెప్పండి, నేను చేస్తాను. అర్థమైందండి. సంఘం పని అయినా, పరిచయ పని అయినా సరే, లేకపోతే మీ సొంత పని అయినా చెప్పండి, మేము చేస్తాం. అటువంటి మనసు మీకు వస్తే దేవునికి స్తోత్రం. దేవుడు తప్పకుండా ఆ తగ్గింపు స్వభావాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమైందండి. దాసులుగా ఉండే స్వభావాన్ని బట్టి దేవుడు ఎవరికి దాసులు? లోకానికి దాసులు కాకూడదు. మనం ఒకరికొకరు దాసులుగా ఉండాలని చెప్పేసి ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైనది, ఈ యొక్క విషయము దేవుడి ద్వారా మనం దీవెన పొందుకోవాలి అంటే, ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, ఇది విడిచిపెట్టే వారంగా కాకుండా దీనిని మనము అమలులో పెట్టే వారంగా ఉండాలి, ఆచరణలో పెట్టే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో తప్పకుండా దేవుడి యొక్క కృప పొందుకుంటాం. ఈ విషయం మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏమంటాడు ఇక్కడ 13వ వచనంలో, మరొకసారి చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక. దేవుని స్తోత్రం. ఈ మాట అసలు వివరించలేదు, నేను ఇక్కడికి వెళ్ళాల, దాసుల దగ్గరికి వెళ్ళిపోయాను. శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు అని అంటాడు. శరీర క్రియల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది, మనకు తెలుసు కదా. ఏమని? శరీర క్రియలు, శరీర కార్యములు 19వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇక్కడే చూడండి,
శరీర క్రియలు లేక కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవునికి స్తోత్రం. ఇవి మన జీవితంలోకి రాకూడదు, శరీర కార్యాలు. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఈ స్వాతంత్రం దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, మన స్వతంత్రంగా చేశాడు. కానీ స్వతంత్రం ఉందని చెప్పేసి వీటిలో ఏది కూడా మనం అంటపోకుండా, ఇవన్నీ ఏది కూడా మన జీవితంలోకి రాకుండా మనం చూసుకోవాలి. అందుకని అంటాడు, శరీర క్రియలను హేతువు చేసుకోవద్దు, జాగ్రత్త. శరీర క్రియలను హేతువు చేసుకున్నావా, నీవు దీవెన కంటే శాపం పొందుకుంటావు. అర్థమైందండి? మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కానీ ఈ శరీర క్రియలను హేతువు చేసుకున్నాం అనుకోండి, ఎలాగా హేతువు చేసుకొని మనం ఇదవుతామో మాట చెప్తున్నాం, మీకు అర్థం కావాలి. రక్షపడ్డాం, ఒక సంఘంలో కొనసాగుతున్నాం, బ్రదర్ సిస్టర్ అనుకుంటున్నాం కదా, ఒకరింటికి ఒకరు వెళుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఈ స్వాతంత్ర్యాన్ని మనం ఏం చేయకూడదట, శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు. నా మాట అర్థం వినండి జాగ్రత్తగా. బ్రదర్ అనుకుంటా ఒక బ్రదర్ ఏం చేశారు, ఒక ఇంటికి వెళుతూ చూడండి, ఆ బ్రదర్ ఉన్నా లేకపోయినా ఇంటికి వెళుతూ ఆ సిస్టర్తో రిలేషన్ పెట్టుకున్నాడు. మాట చెప్తున్నాను, ఏమండి బ్రదరే తరచూ వస్తాం, ప్రార్థన జరుగుతున్న ఇంట్లో, ప్రతి వారం ప్రార్థన, ఇంట్లో గ్రూపులు పెట్టుకుంటున్నారు. ఈ పరిచయాన్ని బట్టి ఆ సిస్టర్ పరిచయం ఏర్పరచుకొని వారి శరీర సంబంధాలు పెట్టుకోవడం ఎంత భయంకరమో చూడండి. ఎందుకు నేను ఎలాగెళ్ళావా ఇంట్లోకి, దేవుడికి స్వాతంత్రం ఉంది, వెళ్ళొచ్చు ఇంటికి, తప్పులేదు. కానీ శరీర క్రియలు హేతు చేసుకోకూడదు. ఏమండి, ఆ రిలేషన్ ని, ఆ బ్రదర్ సిస్టర్ అన్న రిలేషన్ మనము జాగ్రత్తగా కొనసాగించాలి. కానీ ఈ శరీర క్రియలు హేతు చేసుకుని, ఎవరు లేరు కదా, ఒంటరిగా ఉంటున్నాం కదా అని చెప్పేసి తప్పుడు ఉద్దేశాలు లేకపోతే తప్పుడు ఆలోచనలు కలిగి శరీర క్రియలు కనుక ప్రారంభించినట్లయితే, కొనసాగించినట్లయితే శాపగ్రస్తులు అయిపోతారు. సుమా, నా మాట అర్థమైందండి? ఎందుకు ఈ శరీర కార్యాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందంటే, పైకేమో బ్రదర్ సిస్టర్ అని చెప్పేసి లోపల జరిగించే తప్పుడు కార్యాలు, పాపపు కార్యాలు, ఇవి జరగకూడదు. ప్రభు హెచ్చరిస్తున్నాడు. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి అని అంటే బ్రదర్ అని పిలుస్తూ చెప్పుకుంటూ, ఏమంటే ఈ రిలేషన్ ని పాప సంబంధమైన రిలేషన్ గా మారితే మాత్రము నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. జాగ్రత్త. అందుకని ప్రభు అంటున్నాడు, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై. ఏ ప్రేమ? నిష్కపటమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అర్థమైందండి? అది నిష్కపటమైన ప్రేమగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. బ్రదర్ అంటే నిజంగా బ్రదర్ లాగానే నువ్వు ఆలోచించాలి. ఏమండి, సొంత బ్రదర్ తోబుట్టు లాగానే నువ్వు ఆలోచించాలి తప్ప పరాయుడు ఎక్కడో బ్రదర్ అన్నంత మాత్రం బ్రదర్ అవుతాడా, సిస్టర్ అన్నంత మాత్రం సిస్టర్ అవుతుందా? ఇటువంటి ఆలోచనలు కనుక కలుగుతున్నాయంటే అది అపవాది కలిగించే ఆలోచనలు సుమా. కనుక అటువంటి చెడు ఆలోచనలు మనకు రాకూడదు. ప్రభు అంటాడు, శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు అని చెప్పేసి ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. అప్పుడు మాత్రమే ఆయన రాజ్యంలో మనం ఉంటాము, మన మీద ఆయనకు అధికారం ఉంటుంది. లేదు అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసండి? లోకంలోనికి వెళ్ళిపోతాము. లోకాధికారి చేతిలోనికి, వాడు ఉచ్చులోకి మనం వెళ్ళిపోతాం. వాడు వల వేస్తాడు, తప్పకుండా అవకాశం ఉంటుంది లోకంలో. కానీ ఉన్న అవకాశాలను మనం ఒకవేళ మరొక క్లారిటీ నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్రభు నాకు ఇస్తున్న ఆ నడిపింపును బట్టి, ఒకవేళ బ్రదర్ సిస్టర్ అని చెప్పేసి రిలేషన్ మనకు ఏర్పడిన తర్వాత పురుషుడు ఒకవేళ తప్పుడు ఆలోచన కలిగి తప్పుడు ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే ఈ సహోదరి హెచ్చరించాలి. సహోదరుడా, తప్పు అది, ఏంటి నీ ప్రవర్తన మంచిది కాదు, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త, శాపానికి గురైపోతామని చెప్పేసి సిస్టర్ ని హెచ్చరించవచ్చు. ఒకవేళ సిస్టర్ అటువంటి ఆలోచనతో ఉందనుకోండి, మాట చెప్తున్నాను, బ్రదర్ గా నువ్వు హెచ్చరించాలి. సహోదరి, తప్పిది, తప్పు, మనం శాపానికి గురైపోతాం, జాగ్రత్త అని చెప్పేసి సహోదరుడు నువ్వైనా సరే హెచ్చరించాలి. ప్రేమ కలిగి, ప్రేమతో.
అర్థమైందండి. ఈ ప్రేమను మనము కలిగి ఉండాలి, అటువంటి రిలేషన్ లో మనం ఉండాలని కాబట్టి మీకు మనం చేస్తాం. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలి, దేవుడిచ్చిన ఈ యొక్క ఐకమత్యాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభు ప్రేమలో మనం నిలిచి ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఆ విధంగా ఉండినప్పుడు దేవుడు, కృపగల దేవుడు తప్పకుండా మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. లేనిపోని చిక్కుల్లోనికి శోధనలోకి వెళ్లకుండా మనము దీవెనకరంగా ఉండటానికి లేదా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. లేదంటే లేనిపోని శోధనలోకి వెళ్ళిపోతాం, లేనిపోని చిక్కుల్లోనికి వెళ్ళిపోతాం. ఏమండి, ఒక చిక్కు కాదు, అది విడిపించుకోలేని చిక్కుల్లోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త సుమా. అందుకని ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు 13వ వచనంలో. ఏమని హెచ్చరిస్తున్నాడు అని అంటే, శరీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండుడి అని చెప్పేసి ప్రభు హెచ్చరిస్తున్నాడు. మొదటి వచనంలో ఏం చదివాము మనము? చూసుకొని ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా ఒకప్పుడు మీరు దాస్యంలోనే ఉన్నారు, లేనిపోని చిక్కులో అనుకోండి. దేవుడు మన పాప వైపు చూడనే చూడడు. అర్థమవుతుందండి. పాపగా ఉంటున్న మనలను ప్రేమించి మనను ఆ పాప బంధకాల నుంచి విడిపించి రక్షించుకొని ఆయన సన్నిధిలో స్థిరపరిచి బలపరిచి నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం స్థిరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియాదేవుడా, ఈ స్వాతంత్ర్యం మీకు ఒక మాట చెప్తున్నాను ఆఖరిగా. మన దేశము స్వాతంత్రం అయిపోయిన తర్వాత మరలా మన దేశాన్ని ఆక్రమించుకోవాలని, మరలా మన దేశాన్ని అల్లకల్లోలం చేయాలని, ప్రశాంతంగా ఉండకుండా మన దేశంలో కలహాలు రేపాలని ఎన్నో ప్రయత్నాలు పక్క దేశాలు చేస్తా ఉన్నాయి. మీకు తెలుసు, కార్గిల్ వారు జరిగింది ఈ మధ్య. తెలుసు కదా మీకు, కార్గిల్ దివస్ అని చెప్పేసి మనం జరుపుకున్నాం. అంతకుముందు 71వ సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. ఎన్నో యుద్ధాలు జరిగింది. ఎందుకు? మన దేశాన్ని డెవలప్ అవ్వకుండా నాశనం చేయాలి. అలాగే ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మీయంగా మేలు పొందుకోకుండా ఆ పతనమైపోవాలి వాడి ప్రయత్నం ఇది. అటువంటి ప్రయత్నాలు మన మీద జరుగుతూనే ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే ప్రభువులో స్థిరంగా ఉంటామో మనం కదిలించలేరు. ప్రభువులో ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో ఈ అపవాది మనం కదిలించలేడు. కనుక ప్రియ నూతనంగా బాప్తిజం పొందుతున్న బిడ్డలైతేనేమి, లేకపోతే అనేక సంవత్సరాల నుంచి కూడా ప్రభులో ఉంటున్న వారైతేనేమి, మనం జారిపోవటానికి, మనం పడిపోవటానికి ఎంతో సమయం పట్టదు. ఏమండి, ఎంతో సమయం పట్టదు. ఎప్పుడైనా